నిన్న వాయిదా పడ్డ తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తిరువూరులో దేవినేని అవినాష్ దగ్గరుండి చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై దృష్టి పెట్టారు. రెండు పార్టీలు పోలీసులను సైతం లెక్క చేయకుండా కవ్వింపు చర్యలు చేస్తున్నాయి. దేవినేని అవినాష్ వస్తే ఊరుకోబోమంటూ టీడీపీ క్యాడర్ చెబుతోంది. ఇవాళైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందో లేదో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ ఇప్పటికే టీడీపీలో చేరారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తిరువూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరిగే ఛాన్స్ ఉందా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే తిరువూరులో రెండో రోజు కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, అయోమయం ఇరు పార్టీల నేతల్లో కలుగుతుంది. ముఖ్యంగా తిరువూరు ఏదైతే మున్సిపల్ ఎన్నికకి సంబంధించి తిరువూరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో వందలాది వాహనాల్లో తిరువూరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో భారీ స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, అలాగే స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి మరి ఒక అడావుడైతే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తిరువూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతోంది. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిల్ సభ్యులు దాదాపుగా 10 మంది డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కోరం లేక సమావేశం వాయిదా వేసినట్టు కూడా ఆర్డీఓ 12 గంటల సమయంలో ప్రకటన చేశారు. మరికొద్దిసేపట్లో ఎన్నికైనా జరిగేందుకు కూడా సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పి కూడా ఎన్నిక అధికారులు కోరుతా ఉన్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వారికి సంబంధించిన కౌన్సిలర్లందరినీ కూడా ఒక రహస్య ప్రాంతంలో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే 1వ వార్డు కౌన్సిలర్ ఉన్నారో ఆమెను కిడ్నాప్ చేశారని ఆమె భర్త పోలీస్ స్టేషన్లో స్థానిక వైసీపీ ఇన్ఛార్జిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఇల్లు ముట్టడించేందుకు కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రెండో రోజు కూడా విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరొక వైపు నిన్న వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఎక్కడా కూడా టీడీపీకి స్పష్టమైన మెజార్టీ లేదు. 20 మంది కౌన్సిలర్లకు గాను 3 ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిల్ తక్కువ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి బలవంతంగా, దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే కావాలనే పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక అరాచకమైన వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి ఆమె కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈరోజు ఎన్నిక సజావుగా కొనసాగుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో తెలియక గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.